క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. రైట్గా మహిళలపై నేరాలకు కఠిన శిక్షలు రాష్ట్రాలు సీరియస్ గా తీసుకోవాలి. ప్రధాని మోడీ దేశానికి సెక్యులర్ సివిల్ కోడ్ అవసరం. ఇక చూసిరా, సెక్యులర్ సివిల్ కోడ్. బంగ్లాదేశ్ లో హిందువుల పరిస్థితిపై భారతీయుల్లో ఆందోళన. అక్కడ త్వరలో సాధారణ పరిస్థితి, ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయికి భారత్ ఎదగాలి. వరల్డ్ స్కిల్ క్యాపిటల్ గా భారత్, త్వరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతాం. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం. 5 ఏళ్లలో 75,000 మెడికల్ సీట్లు. ఘనంగా 78వ ఇండిపెండెన్స్ డే. ఎర్రకోటపై 11వసారి జాతీయ జెండా ఆవిష్కరించిన మోడీ. మహిళలపై నేరాలకు కఠిన శిక్షలు. ఓ దిక్కేమో మహిళల పైన నేరాలు జరుగుతూ ఉన్నాయి, మహిళల భద్రత అవసరమని నాయకులు చెప్తా ఉంటాడు. ఇక్కడ కేటీ రామారావు డిస్కో డాన్సులు చేయమంటాడు ఆడోడిగా. బల్పు మాటలు అంటారు వాటిని. ఇక రెండోది, మహిళలపై నేరాల కఠిన శిక్షలు. మహిళలపై అత్యాచారాలు లేకపోతే ఏదన్నా ఒక వార్త మొత్తం నేషనల్ న్యూస్ అయినప్పుడు ఇగో ఈ మాట చెప్తారు. కానీ మహిళలకు భద్రత ఆల్వేస్ అవసరం కదా, ప్రతిసారి అవసరం. అది ఇంట్లో మహిళలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అది రాష్ట్రాలు సీరియస్ గా తీసుకోవాలని చెప్పి ప్రధాని మోడీ చెప్తా ఉంటే దేశానికి సెక్యులర్ సివిల్ కోడ్ అవసరం అని చెప్పి చెప్తా ఉన్నాడు. వాహ్, లౌకికం. చూసిరా, 244 సీట్లకు 400 సీట్లు కావాలని కోరిన మోడీని 244 సీట్లకు పడేసి అసలు అధికారమే వస్తుందా పోతుందా ఉంటుందా కూలిపోతుందా తెలియదు అనేటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని డీలాపరిచిన జనం ఎక్కడ తీసుకొచ్చిరా ఆయన మాటని? ఏ హిందూ రాష్ట్ర అని చెప్పి ఇంకోటని హిందూ ముస్లిం అని చెప్పిన కాడి నుంచి సెక్యులర్ అంటే లౌకికం, అందరు కలిసి ఉండాలి అనే ప్రమేయం లేనటువంటి రాజ్యం. ఇక అక్కడ త్వరలో సాధారణ పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి ఇక్కడ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపిరు. ఎవరు? నరేంద్ర మోడీ గారే. పాపా కేసీఆర్ మోడీనే రుక్వాదియా అని చెప్పి ఓ యాడు. ఇటు మణిపూర్ది పట్టించుకోలే, పక్కకే బంగ్లాదేశ్ బగ్గుమంటుంటే సంబంధమే లేదన్నట్టుండు. ఇంకా గమ్మత్ ఏం చెప్తారంటే రోహింగ్యాలను బంగ్లాదేశ్ ముస్లింలు ఇక్కడికి వచ్చి తలదాచుకుంటా ఉన్నారు అని చెప్పి బీజేపీ వాళ్ళు వదిలి పెడతా ఉంటారు. ఆ ప్రధానమంత్రి వచ్చి తలదాచుకుంది, షేక్ హసీనా ఆమెనే వచ్చి తలదాచుకుంది. వరల్డ్ స్కిల్ క్యాపిటల్ గా భారత్ త్వరలోనే అతిపెద్ద 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతాం. ఈ త్వరలో అనేది వట్టిదే మాట. ఓ స్త్రీ రేపురా. మనది 5 ట్రిలియన్ల ఎకానమీ అని 10 ట్రిలియన్ల ఎకానమీ అని కేవలం ముచ్చట్లకే సరిపోయింది తప్ప ఇది ఏడ ముంగడికి పోలే. ఇప్పుడు మనం త్వరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతాం. ఎట్లా ఎదుగుతాం సార్? ఇండియన్ బర్గ్ దందాలతోటి, అదానీ అంబానీల దందాలతోటి మనం ఎదుగుతాం. జస్ట్ ఆ సెబీ చైర్మన్ పక్కకు తప్పిరంటే తప్పిస్తలేదు వాళ్ళు, మొత్తం వాళ్ళని వెనకేసుకొస్తుంది. అంత అవసరం ఎందుకు వచ్చింది? రెడ్డిగా 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం. 2004 రాముడేవుడు రాకాసుడేవుడు. అప్పటికి 5 ఏళ్లలో 75,000 మెడికల్ సీట్లు. ఘనంగా 78వ ఇండిపెండెన్స్ డే. ఎర్రకోటపై 11వసారి జాతీయ జెండా ఆవిష్కరించిన మోడీ. క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.